గైస్ ఈ వీడియోలో నేను గిట్‌హబ్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఇలా లాగిన్ అవ్వాలి? అండ్ లాగిన్ అయ్యాక రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి? సో, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరైతే మీ యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఫస్ట్ అయితే నా దగ్గర ఆల్రెడీ గిట్‌హబ్‌లో మెయిల్ లాగిన్ అయ్యా కాబట్టి నేను ఇప్పుడు వేరే మెయిల్‌తో అయితే లాగిన్ అయితే అవ్వాలి. సో, లాగిన్ అవ్వడానికి ముందు సైన్ అప్ అవ్వాలి. సో, ఇప్పుడు ఏం చేస్తాను నేనైతే మెయిల్‌ని అయితే చేంజ్ చేసుకుంటాను. మీరు చూసుకోవచ్చు అక్కడ వేరే మెయిల్ ఉంది. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒకసారి వేరే ట్యాబ్‌లోకి వెళ్దాం. ఓకే. యాహ్! ఇప్పుడు గిట్‌హబ్ అని అయితే టైప్ చేస్తున్నాను. ఓకే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లింక్‌ని అయితే క్లిక్ చేయండి. ఓకే. నాకైతే ఆల్రెడీ ఇంతకు ముందున్న అకౌంట్ అయితే వచ్చింది వేరే మెయిల్‌లో. ఇప్పుడు దాన్నయితే నేను లాగౌట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా! అసలు ఎలా లాగిన్ అవుతున్నాం అనేది. ఓకే. ఇప్పుడు ఇదంతా మీకేం రాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా కాబట్టి నాకొచ్చింది. ఓకే. ఇప్పుడేం చేద్దామంటే కింద మనకి సైన్ అప్ ఫర్ గిట్‌హబ్ అని ఉంది కదా! దాన్నయితే క్లిక్ చేద్దాం. సో, మెయిన్ వీడియో ఇక్కడి నుంచే అనమాట స్టార్ట్ అయ్యేది. ఓకే. ఇప్పుడు మనం మెయిల్ అయితే ఇచ్చేద్దాం అక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు మనం సైన్ అప్ ఫర్ గిట్‌హబ్ అయితే ఇద్దాం మెయిల్ టైప్ అయిపోయాక. ఓకే. మనకి ఎలాగో పైన కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కాబట్టి నేను గూగుల్ నుంచి కంటిన్యూ అయిపోతున్నాను. సో, యాహ్! ఓకే. మనకైతే యూజర్ నేమ్ అయితే అడిగింది. వేరేది ఇద్దాము. సో, నా పేరే ఇస్తాను సార్ భూపతి అని. ఆల్రెడీ నా ప్రీవియస్ అకౌంట్‌లో ఆల్రెడీ ఆ పేరు ఇచ్చాను. తీసుకుంటుందో తీసుకోదో ట్రై చేద్దాం. ఓకే. పేరైతే తీసుకోలేదు. స్పేస్ తీసేద్దాం. లేదు. సో, వేరే నేమ్ తీసుకోమంటుంది. ఓకే. తీసుకుందాం. ఓకే. ఇప్పుడైతే మనం క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేద్దాం. ఓకే. బఫర్ అవుతుంది. వెరిఫైడ్ అని వచ్చింది. యాహ్! ఓకే. మనకి ఇప్పుడైతే ఇలా వచ్చింది. సో, మనం సైన్ అప్ సైన్ అప్ అయ్యి లాగిన్ అయ్యాక మనకి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో, మీరు కంగారు ఏం పడకండి. ఇప్పుడు మనం ఫస్ట్ రిపాజిటరీ క్రియేట్ చేయాలి. మీకు లెఫ్ట్‌లో క్రియేట్ రిపాజిటరీ అని ఉంది చూసారా? దాన్నైతే క్లిక్ చేయాలి. సో, దాన్ని క్లిక్ చేశాక మనకి ఒక 2 సెకండ్స్ టైం తీసుకొని ఇలా అయితే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పైన రిపాజిటరీ నేమ్ అంటే ఇప్పుడు మనం ఫైల్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేయకుండా ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటాం చూసారా? సో, అలాగే ఇది కూడా వర్క్ అవుతుంది. దానికి ఒక పేరైతే ఇవ్వాలి. దాన్ని రిపాజిటరీ నేమ్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఇచ్చేస్తున్నా. అండ్ కింద డిస్క్రిప్షన్ అది అక్కర్లేదు లేండి మ్యాక్సిమం. అండ్ అలాగే కింద మనకి ఉన్నాయి కదా! సో, వీటిని ఏం ముట్టుకోకండి. ఇది నేను నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. అండ్ కింద క్రియేట్ రిపాజిటరీ అయితే క్లిక్ చేయండి. అండ్ మనకి ఇప్పుడు ఇలా రిపాజిటరీ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు కింద మనకి అప్‌లోడ్ అయిన ఎగ్జిస్టింగ్ ఫైల్ అని ఉంది కదా! దాన్నైతే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన దగ్గర index.html ఫైల్ ఉంది కాబట్టి నేను ఇన్సర్ట్ చేసుకున్నా. మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేకపోతే క్రియేట్ చేసుకోండి. అది మీ ఇష్టం. సో, ఇదనమాట ఫస్ట్ వీడియో. సో, దీంట్లో సైన్ అప్ ఎలా అయ్యాం అండ్ అలాగే రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా లైసెన్స్ అంటే ఏంటి అండ్ మెనీ మోర్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. ఇదనమాట ఇవాల్టి వీడియో. అండ్ ఇప్పటిదాకా మీరు చూస్తారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చి ఉంటుంది. సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని కూడా ఫాలో అవ్వండి. అప్పటిదాకా బాయ్. జై హింద్.